Hello everyone, my name is Harita and welcome back to my channel, myself Harita. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్స్టెంట్ పాట్ గురించి రివ్యూ చేయబోతున్నానండి. యాక్చువల్లీ ఇన్స్టెంట్ పాట్ గురించి మనకి చాలా వీడియోస్ వచ్చాయి అండ్ ఇప్పటికే చాలా మంది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఈ వీడియోని ఇంకా ఎవరైనా ఇన్స్టెంట్ పాట్ కొత్తగా వాడే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ పాట్ 9-in-1 ఫీచర్స్ ఉన్న ఇన్స్టెంట్ పాట్ జియో ఎస్వి గురించి చూడబోతున్నాము. అండ్ ఈ మోడల్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఇది 9-in-1 ఫీచర్స్ కాబట్టి రొటీన్ ఇన్స్టెంట్ పాట్ కన్నా డిఫరెంట్గా 2 ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం 6-in-1 చూసి ఉంటాము, అలాగే 7-in-1 అండ్ ఇది వచ్చేసి 9-in-1 ఫీచర్స్ అనమాట. సో దాని తర్వాత మనము ఇన్స్టెంట్ పాట్ లక్స్ అలాగే ఇన్స్టెంట్ పాట్ జియోకి ఉన్న డిఫరెన్సెస్ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం ఇన్స్టెంట్ పాట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం బై చేసేటప్పుడు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ వస్తుంది. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఏ మోడల్ బెస్ట్గా ఉంటుంది అండ్ ఏ మోడల్ మన ఇండియన్ రెసిపీస్కి సూట్ అవుతుందని. సో ఆ క్లారిటీ కోసం నేను ఈ వీడియో కూడా చేయబోతున్నాను. అండ్ మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని తప్పకుండా ఫుల్గా వాచ్ చేయండి. అండ్ సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది 9-in-1 మోడల్ అనమాట. సో అప్గ్రేడెడ్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ జియో ఎస్పీ మోడల్ అనమాట. సో ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లిడ్ అనమాట. ఈ లిడ్ని మనము ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు ఇలా తీసైనా పెట్టుకోవచ్చు, లేదా మనం ఇక్కడ స్టాండ్ లాగా ఇక్కడ హోల్డ్ చేసైనా ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మనకి గ్యాస్కెట్ ఆల్రెడీ ఇచ్చారు అండ్ మనకి ఎక్స్ట్రా రింగ్ కూడా ఇచ్చారు గ్యాస్కెట్ది. సో మనము ఇటు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి 2 బుక్స్ కూడా ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఇది స్టార్టింగ్ గైడ్ కోసం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వారంటీ దాని గురించి మెయింటెనెన్స్ గురించి బుక్ ఇచ్చారు. సో ఇది వచ్చే క్లాత్ పట్టుకొని తీయకుండా ఇలా వేడిగా ఉన్న పాట్ని తీయడం కోసం హెల్ప్ అవ్వడానికి ఇది మనకి సిలికాన్ ఇచ్చారనమాట. సో ఇది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మెజరింగ్ కప్. అండ్ ఇది వచ్చేసి కండెన్సేషన్ కలెక్టర్ అనమాట. అంటే మనకి ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఇందులో ఉంటే అది ఇందులో కలెక్ట్ అవుతుంది. అండ్ ఇది మనము ఇక్కడ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి కండెన్సేషన్ కలెక్టర్, అంటే మనకి ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఇందులో కలెక్ట్ అవుతుంది అనమాట. మనం ఇది ఇక్కడ పెట్టేసుకుంటే సో ఇక్కడ వాటర్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది. సో ఇది ఫుల్ అయిన తర్వాత మనం తీసి మళ్ళీ పడేసుకొని మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన పవర్ ప్లగ్గింగ్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి 2 స్పాచులాస్ ఇచ్చారు. ఒకటి సూప్ కోసము అండ్ ఇంకోటి రైస్ అలాంటివి ఫ్రై ఐటమ్స్ కోసం యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి స్టీమింగ్ రింగ్ అనమాట. సో మనము ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి పాట్లో వాటర్ వేసేసి ఇది పెట్టుకొని మనం ఇక్కడ అంతా ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి బౌల్లో అలా స్టీమ్ చేసుకోవచ్చు. ఎగ్స్ కానీ మనం ఏదైనా ఫుడ్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి. సో ఈ రింగ్ మనకి ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది కూడా స్టీల్ వాడే కాబట్టి మనము ఏదైనా బాగా ఇండియన్ కుకింగ్ చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ మన ఇన్నర్ పాట్ అనమాట. డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. 3 quarts, 6 quarts అలాగే 8 quarts అనమాట. సో 3 అంటే జస్ట్ చాలా మినిమం చిన్న సైజ్ది, అండ్ 6 అంటే ఇది మీడియంది, అండ్ 8 అంటే లార్జ్ది అనమాట. సో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూస్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మ్యాక్సిమం అని కూడా రాశారు. సో మనం ఎంత క్వాంటిటీ వరకు ఇందులో కుక్ చేసుకోవచ్చు అని ఇందులో మనకి మెజరింగ్కి ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చారు లిమిట్. సో అది కూడా మనం చూసి యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసేసి ఈ స్టీమింగ్ రింగ్ ఉంది కదా, సో ఇది ఇందులో పెట్టుకొని, సో ఇక్కడ మనం ఇంకో బౌల్ పెట్టుకొని అందులో మనం ఏమైనా కుక్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు. అయితే మనకి పైన అంతా స్ప్లిట్ అవుతుంది కదా వాటర్ అంతా, సో దీనికి అలా అయ్యే ఛాన్స్ లేదనమాట. సో అందుకని మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. జస్ట్ మనం ఎక్కువగా క్లీన్ చేసుకోవాల్సింది ఇది ఒక్కటే. సో ఈ పాట్ ఒకటి మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మనకి ఇందులో వాటర్ వేసేసి ఓన్లీ ఇంకొక బౌల్ ఇన్సర్ట్ చేసుకొని కుక్ చేసుకుంటే జస్ట్ మనకి ఇంకా ఆ బౌల్ ఒకటి కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ఇది అండ్ ఇన్స్టెంట్గా మనం ఏవైనా కుక్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ పాట్ బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ లిడ్ పైన మనకి 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి వచ్చేసి ఫోల్ట్ వాల్వ్, ఇంకొకటి వచ్చేసి స్టీమ్ రిలీజింగ్ హ్యాండిల్ అనమాట. ఈ ఫోల్ట్ వాల్వ్ అన్నది మనము కుక్ చేస్తున్నప్పుడు పైకి వస్తుంది. సో అప్పుడు మనము లిడ్ని ఓపెన్ చేయకూడదు. మనము అంతా ఫుడ్ కంప్లీట్ అయిపోయి స్టీమ్ అంతా పోయిన తర్వాత అది కిందికి వెళ్ళిపోతుంది, అప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. మనము ఇన్ కేస్ స్టీమ్ని ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని వెంటింగ్ పొజిషన్లో చేంజ్ చేసేస్తే అది స్టీమ్ అంతా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. అండ్ మన ప్రెషర్ కుక్ చేసేటప్పుడు సీలింగ్ పొజిషన్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తే మనకి లాక్ కూడా ఈజీగా వచ్చేసింది కదా. సో ఇది వచ్చేసి యాంటీ బ్లాక్ షీల్డ్ అనమాట. ఇదేంటంటే మనం ఎప్పుడైనా ఫుడ్ని కుక్ చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ అలా స్టక్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి మనము దీన్ని అప్పుడప్పుడు రిలీజ్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ ఫోల్ట్ వాల్ ప్రెస్ చేసి మనము ఈ యాంటీ బ్లాక్ షీల్డ్ని మనము బయటికి తీసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్యాస్కెట్స్ కూడా 2 ఇచ్చారు కాబట్టి మనము ఒకటి స్వీట్కి ఒకటి హాట్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కొత్త ఇన్స్టెంట్ పాట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దానికి వాటర్ టెస్ట్ చేసిన తర్వాత మనము యూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అది ఎలా వర్క్ అవుతుంది అండ్ మొత్తం స్టీమ్ అంతా బాగా బిల్డ్ అవుతుందా లేదా, బాగా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని ఈ వాటర్ టెస్ట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇన్స్టెంట్ పాట్ లైనర్ని మనము క్లీన్ చేసుకుంటాం కదా, అలాగే ఈ లిడ్ని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పాట్ అంటే ఏంటంటే జస్ట్ మనకి అప్గ్రేడ్ వర్షన్ అనమాట. మన ప్రెషర్ కుక్కర్, అలాగే రైస్ కుక్కర్, ఇంకా మనకి స్లో కుక్కర్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని కలిపి ఒకే దాంట్లో ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. అన్నీ ఇందులోనే కుక్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి 9-in-1 అనమాట, న్యూ మోడల్ అని చెప్పాను కదా. సో ఇందులో ఎక్స్ట్రా ఏం ఫీచర్స్ వచ్చాయి అని చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే మనకి తెలుస్తుంది, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవడానికి ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రైస్, మల్టీగ్రెయిన్, పోరిడ్జ్, స్టీమ్, యోగర్ట్ అండ్ సౌస్ వైడ్. సో ఈ సౌస్ వైడ్ అనేది ఇక్కడ న్యూగా పెట్టారనమాట ఇందులో ఈ ఫంక్షనాలిటీ. సో సౌస్ వైడ్ అనేది ఏంటంటే మనం ఏదైనా పౌచెస్ అలాంటి, అంటే ఏదైనా ప్యాకెట్స్లో ఉన్న ఫుడ్ని లైక్ జిప్లాక్స్లో కానీ ఇంకా ఏదైనా కంటైనర్లో ఉన్న ఫుడ్ని మనం కుక్ చేసుకోవాలి అంటే ఈ ఇన్స్టెంట్ పాట్లో వాటర్ పెట్టేసి దాన్ని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇది ఒక న్యూ ఫీచర్ పెట్టారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిలే స్టార్ట్ కూడా ఉందన్నమాట. డిలే స్టార్ట్ అంటే మనం టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఎంతలోపు మనము ఒక 2 hours తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో దీంతో మనం ఫుడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకొని మనం టైమింగ్ సెట్ చేసుకుంటే సో 2 hours తర్వాత మనకి వంట అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అలా మనకి ఇంకా టైం అనేది కలిసి వస్తుంది. సో ఇక్కడ మిగతావన్నీ అయితే ఆల్రెడీ ఇన్స్టెంట్ పాట్లో ఉన్నవే ఉన్నాయి. ఇక్కడైతే ప్రెషర్ కుక్ ఉంది, మీట్ ఆర్ స్టీవ్, బీన్, సూప్, స్లో కుక్ అండ్ సాటే అనమాట. సో ప్రెషర్ కుక్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా మన ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేసుకున్నట్లు ఆ ప్రెషర్ కుక్కర్ మోడ్ పెట్టుకొని మనం మాన్యువల్గా టైమింగ్ సెట్ చేసుకోవడానికి అనమాట. సో మనం ఏదైనా ఎక్కువ టైమింగ్ లేకుండా తక్కువ టైంలో కుక్ చేసుకోవాలంటే ఇది మనకి ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫీచర్ అనమాట. సో మనము ఇక్కడ లోపలైతే ఇలా కాయిల్ టైప్ ఉందన్నమాట. మనకి జస్ట్ రైస్ కుక్కర్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ మనము ఏది ఇన్సర్ట్ పడకుండా వాటర్ కానీ ఏమీ లేకుండా ఉండేలాగా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనము ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఇన్నర్ లైనర్కి ఏమీ అసలు తడి లేకుండా పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడైతే మనకి ఈ ప్రోడక్ట్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ పాట్ లాక్స్ అండ్ ఇన్స్టెంట్ పాట్ లియో S3 అనమాట. సో ఇది డిఫరెన్స్, ఇది 6 quarts, ఇది 8 quarts. సో 8 quarts అంటే చాలా బిగ్ సైజ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము.
యాక్చువల్లీ దీనికి కూడా మనకి సేమ్ ఇన్స్టెంట్ పాట్ డ్యూయో ఉన్న విజిల్ లాంటిది ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి కూడా సీలింగ్ అండ్ వెంటింగ్ పొజిషన్స్ 2 మోడ్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి ఎక్స్ట్రా రింగ్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి సేమ్ లిడ్ అనమాట. లిడ్ అంతా సేమ్ కానీ ఉంది అండ్ రింగ్ ఇచ్చారు ఒకటి అండ్ ఎక్స్ట్రా రింగ్ కూడా ఇంకోటి ఇచ్చారు. ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్ పాట్ డ్యూయోకి ఉన్నట్లు ఇక్కడ హోల్డ్ చేయడానికి మనకి కొంచెం స్పేస్ ఉంది కదా. సో అలాంటిది ఇక్కడ ఏం లేదనమాట హోల్డ్ చేయడానికి. మనం ఈ లిడ్ ఓపెన్ చేసామంటే ఇలా కింద పక్కన పెట్టేయాల్సిందే. సో మనకి ఇలా హోల్డ్ చేసి మనం కుక్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. సో అండ్ దీనికి కూడా మనకి సేమ్ దానికి ఇచ్చిన స్పాచులాస్ అండ్ అలాగే మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు. సో దీనికి మనకి స్టీమ్ ర్యాక్ ఇచ్చారు. కాకపోతే దానికి మనం స్టీమ్ ర్యాక్కి ఇలా హోల్డ్ చేయడానికి ఉన్నాయి కదా. సో దీనికి అలా ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ స్టీమ్ ర్యాక్ ఇచ్చారనమాట, రింగ్ లాగా. సో ఇలాంటిది అనమాట. సో ఇది ఒకటే ఇచ్చారు, దీనికి హ్యాండిల్ అయితే లేదు. సో ఇది వచ్చేసి మన యాక్చువల్లీ ఇన్స్టెంట్ పాట్ ఇన్నర్ లైనర్ అనమాట, లక్స్ది. సో ఇది చూసారు కదా. సో ఇదైతే నాన్ స్టిక్ది ఇచ్చారనమాట. లక్స్కి నాన్ స్టిక్ అని వస్తుంది. సో నాన్ స్టిక్ది ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మన ఫంక్షనాలిటీస్ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, దానికి సూటబుల్ ఉండాలి అనేది మనకి నాన్ స్టిక్ది ఇచ్చినట్లు ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మనకి రైస్, మల్టీగ్రెయిన్ పోరేజ్, స్టీమ్ అండ్ స్లో కుక్, అలాగే డిలే స్టార్ట్, కీప్ వార్మ్, మాన్యువల్ అండ్ అడ్జస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ప్రెషర్ కుక్ అనేది సపరేట్గా ఇవ్వకుండా ఇక్కడ మాన్యువల్ అని ఇచ్చారనమాట. ఇన్స్టెంట్ పాట్లో అయితే మనకి ప్రెషర్ కుక్కర్ అని సపరేట్గా ఉంది కదా ఒక బటన్. సో దానికి మాన్యువల్ అని పేరు పెట్టారు అంతే. అండ్ ఇక్కడ కూడా మనకి సాటే ఉంది, ఎగ్స్ అని సపరేట్గా కుక్ చేసుకోవడానికి ఉంది, అండ్ కేక్, మీటర్ స్ట్యూ అండ్ సూప్ బ్రోత్. అంటే మనకి ఇక్కడ కేక్ అన్నది ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది. అండ్ ఇందులో మనకి యోగర్ట్ కూడా లేదు, అండ్ ఎగ్స్ కూడా సపరేట్గా ఉందన్నమాట. సో లిటిల్ బిట్ ఫీచర్స్ అయితే డిఫరెంట్, కానీ మిగతా ఫంక్షనాలిటీ అయితే ఆల్మోస్ట్ సేమ్. సో మోస్ట్లీ అన్ని ఫంక్షనాలిటీస్ అయితే సేమ్గానే ఉన్నాయి, లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది అంతే. అండ్ మోస్ట్గా ఇందులో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే నాన్ స్టిక్ పాట్ అనమాట. ఇన్స్టెంట్ పాట్ లక్స్కి వచ్చేసి నాన్ స్టిక్ ఇచ్చారు, దానికి వచ్చేసి స్టీల్ వన్ ఇచ్చారు. సో లోపల అయితే మనకి అంతా సేమ్గానే ఉంది అండ్ కుకింగ్ ప్రాసెస్ అంతా సేమ్గానే ఉంటుంది ఆల్మోస్ట్. సో మనము ఇందులో కేక్ మోడ్ ఉంది కాబట్టి కేక్స్ అవి కుక్ చేసుకోవాలంటే మనకి నాన్ స్టిక్ బెటర్ కాబట్టి అలా సో ఈ రెండు చూసిన తర్వాత నేనైతే ఇన్స్టెంట్ డ్యూయోకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయానండి. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, సో నేను ఇది తీసుకుంటాను.